అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక మాట చెప్పాను, క్లోజ్ చేసుకుందాం. మీ అందరూ దీని మీద పోరాటం చేయాలి భవిష్యత్తులో. అందుకోసం చెప్తున్నా. ఒకటేంటంటే ఉచిత విద్య కావాలి. చదువు ప్రభుత్వ స్కూల్స్ ని బాగా డెవలప్ చేసి ఉచిత విద్య, ఒకవేళ కార్పొరేట్ స్కూల్స్ అయినా సరే పేదవాడికి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. రెండోది వైద్యం కూడా ఉచిత వైద్యం, దానికి లిమిటేషన్ పెట్టొద్దు. ఎంతైనా సరే ఉచిత వైద్యం పేదవాడికి ఇవ్వాలి. అంటే విద్య, చదువు, వైద్యం ఈ రెండు ఉంటే సగం ఖర్చులు బయటపడిపోతాం. మూడోది సొంత ఇల్లు. ఈ సొంత ఇల్లు కూడా ప్రభుత్వం పేదవాళ్ళకి స్థలం ఇవ్వాలి, కట్టించాలి. ఈ మూడు అయిపోతే మూడొంతుల భారం తగ్గిద్ది. నాలుగోది ఏమడుగుతున్నామంటే, నేను మన అసెంబ్లీలో కూడా ఇదే చెప్పాను. 10 ఏళ్ల నుంచి ఇదే నేను ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా పేదవాళ్ళ మీటింగుల్లో చెప్తున్నాను. నాలుగోది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు దిగిపోయిన తర్వాత 20,000 30,000 పెన్షన్ వస్తుంది. వాళ్ళలాగానే మీరు కూడా శ్రమ చేస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ శ్రమ చేస్తున్నారు. మీరు దిగిపోయిన తర్వాత పెన్షన్ ఉండదు. వాళ్ళు ఇచ్చే 2,000 2,500 ముసలాళ్ళకి ఇచ్చేయి, అది ఇస్తే చాలని తిరుగుతున్నారు. నేనేమంటున్నానంటే, వాళ్ళకి ఎలా వాళ్ళ శ్రమ ఆధారంగా పెన్షన్ ఇస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి, టీచర్స్ కి, మీకు ఎంత వస్తుంది డిఎస్పీ గారు, పోలీసులకి పెన్షన్? అది కలపాలి లేదా? ఇప్పుడు అసలుకే ఉన్నదే తీసేశారా? ఉన్నదే. అదే మనం ఫైట్ చేయాలి. మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ టీచర్లు ఉంటారు, వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించవచ్చు. కొంత టీచర్ దగ్గర నెల కొంత స్కూలు, కొంత ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళ రిటైర్మెంట్కి వచ్చేసరికి ఈ డబ్బులన్నీ పోగవుతాయి. వడ్డీలు గిడ్డీలు అన్ని కలిపి 15,000 20,000 వస్తాయి. అట్లే హమాలీలు ఉన్నారు. హమాలీలు ఏ షాపుల్లో పనిచేస్తారో ఆ షాపు నుంచి కొంత, ప్రభుత్వం కొంత, ఆ హమాలీని కూడా పొదుపు చేసుకోవాలి. అంటే అది రిజిస్టర్లు పెట్టాలి లేబర్ ఆఫీస్. అట్లా తాపీ సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సిస్టమ్ పెట్టాలి. ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళకి అంత లైసెన్స్ ఉంటుంది కదా. వాడు రోజు ఆటో నడుపుతున్నాడా, నిద్రపోతున్నాడా, లేకపోతే ఇంకేదన్నా ఖాళీగా ఉంటున్నాడా చూసి పని చేసే ఆటో డ్రైవర్లు కూడా మళ్ళీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, వీడు రోజు కష్టపడుతున్నాడని. అదే నెలకోసారి వాళ్ళ నుంచి కూడా కొంత వాళ్ళకి యజమాని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.